టీచర్స్ వేకెన్సీ ఎంత ఉంది, మన రాష్ట్రంలో ఎంత ఫిల్ చేయాలి. ఆర్టీ యాక్ట్ ప్రకారం సార్ మినిమం 2009 ఆర్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26 ప్రకారం టీచర్స్ వేకెన్సీ 10% మించకూడదు సార్. 10% మించితే వెంటనే ఫిల్అప్ చేయాలి సార్. మరి రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడతారో తెలియదు సార్. వాళ్ళ అడ్వైజర్లను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి సార్. వాళ్ళ అడ్వైజర్లు ఎవరు ఉన్నారో గ్రౌండ్ రిపోర్ట్లో వేరే ఉంది సార్. వాళ్ళ ప్రభుత్వం పైన వాళ్ళకి ఇచ్చే అడ్వైజర్లు ఎవరో. మేము నిరుద్యోగులం ధర్నా చేస్తుంటే ఆయనకు ఉద్యోగాలు వద్దని చేస్తున్నామంట. ఎవరు చెప్తున్నారు సార్? ఎవరున్నారు అడ్వైజర్లు ఆయనకు? ఫస్ట్ అడ్వైజర్లు మార్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా 25,000 టీచర్ ఉద్యోగాలతో అవును సార్, మెగా డిఎస్సి డిమాండ్. అవును సార్. లాస్ట్ ఎవరన్నా ఒక్కరు, ఇంకా చాలు బెట, ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి మనకి లాస్ట్. సార్ నా పేరు శరత్ సార్, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఫస్ట్ ఇయర్ వికారాబాద్ సార్, వికారాబాద్ పరిగి మండల్ నస్కల్ విలేజ్. అయితే సార్ మేము క్యాంపస్కి వచ్చిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఓట్లు కావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సార్. మాట్లాడి నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను వేస్తా అని మాకు హామీ ఇచ్చి పోయింది సార్. ఇప్పటి వరకు దాని గురించి అసలు మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మాట్లాడినా అసలు దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటి సార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 18,000 కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ వేసిందో వాటిని మేము వేసినామని చెప్పేసి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఇంకోటి అడిగినాం సార్ చాలాసార్లు, మోతిలాల్ విదర్లం అందరం వెళ్ళి అడిగినాము. ఎన్నిసార్లు అడిగినా అతను వద్దంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్ని దొంగ మాటలు దొంగ లెక్కలు మాట్లాడుతున్నాడు సార్. అప్పుడేమో నమ్మించి మోసం చేసిండు. మేము పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 11 వరకు సార్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటాము. అప్పుడు లైబ్రరీలో చదువుతుంటే వచ్చింది సార్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసిర్రు. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వేస్తలేరు. ఏం చెప్పారు అప్పుడు వచ్చి లైబ్రరీకి? వచ్చి సార్ మీకు పోస్టులు వేస్తాము, మీకు 2 నెలల్లో 3 నెలల్లో అన్నీ ఫిల్ చేస్తాము, నోటిఫికేషన్ అన్నీ వేస్తామని చెప్పారు. ఇప్పుడేమో వాడి గురించి మాట్లాడుతుంటే అసలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఉద్యోగాలు విద్యార్థులు వద్దంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటి సార్, ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమంటుండ్రా వద్దంటుండ్రా? మాకు కావాలి సార్, ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలి. ఇంకోటి సార్, మేము పూర్ బ్యాక్గ్రౌండ్ సార్ మాది. మేము అంటే డబ్బులు కావాలి సార్. మేము చదువుకోవాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది, పెట్టుకోవాలి. అవన్నీ 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. వచ్చిన 6 నెలల్లో వేస్తా అన్నారు సార్. ఇప్పటి వరకు అసలు నోటిఫికేషన్ లేదు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు మేము వేసినామని చెప్పుకుంటున్నారు సార్. ఇదైతే చాలా ఘోరం. అసలు ఇది వాళ్ళకి ఎవరు చెప్తున్నారో ఏం అర్థమవుతలేదు. ఇంకో విషయం సార్, వీళ్ళ తీరు ఇలానే ఉంటే నెక్స్ట్ మేము హలో నిరుద్యోగి చెలో సెక్రటరియేట్ ఈ నినాదం ఎత్తుకుంటాం సార్. ఇప్పుడు ఈ నినాదం ఎత్తుకొని వేలాది మందిగా తరలి వచ్చి నెక్స్ట్ సెక్రటరియేట్ ముట్టడి చేయడమే ఒకటే మాకు ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఉంది సార్. ఇప్పుడు థ్యాంక్ యూ. నా పేరు కొర్ర శ్రీధర్ అండి. నేను మహబూబాద్ జిల్లా నుంచి వచ్చాను, మానుకోట జిల్లా నుంచి. మాది గాంధీపురం గ్రామం. మేము ఎస్టీ క్యాస్ట్ నుంచి వచ్చినాను అని విద్యార్థి. ఇక్కడ నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చదువుతున్నాను. ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందంటే స్కాలర్షిప్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల దగ్గర స్కాలర్షిప్లు వాళ్ళు ఇస్తాన స్కాలర్షిప్లు కూడా రావట్లేవు, రియంబర్స్మెంట్లు రావట్లేవు. ఒక కాలేజ్ దగ్గరికి వెళ్తే కాలేజ్ ఎలా ఉందంటే పరిస్థితులు, కాలేజీలో రియంబర్స్మెంట్ రాకుంటే వాళ్ళేం అడుగుతున్నారు, ఒక విద్యార్థి దగ్గర నుంచి ఫీజు అడుగుతున్నాడు. మా దగ్గర లేకనే మేము నిరుపేద కుటుంబంలో పుట్టినందుకే మేము ఇక గవర్నమెంట్ కాలేజీలో సీట్ కొట్టి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల అక్కడ వాళ్ళు మాకు టీచింగ్ చెప్పలేకపోతున్నారు, ఏ చేయలేకపోతున్నారు. ఇక్కడ వీళ్ళు చూస్తే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలో చూస్తే యువ వికాస్ అని చెప్పారు. ఒకటి చెప్తే ఉద్యోగాలు ఇవ్వకపోవడం మీ విఫలమైంది. రెండోది ఇక్కడ యువ వికాస్ అని చెప్పి ప్రతి విద్యార్థికి 5 లక్షలు విద్యా భరోసా అందిస్తానని చెప్పి ఆ విద్యా భరోసా కూడా మీరు నామాలు పెట్టారంటే ఇక మీకు చెప్పాల్సింది ఏం లేదండి. విఫలమైన ఈ ప్రభుత్వం ఇలా విఫలం అవుతే ఎవరేం చేయలేము. దానికి సంబంధించి మా ఉద్యోగాలకు మాకు అందించి ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసమే జీవితాన్ని సాధించుకోవడానికి వస్తాం. కానీ ఉద్యోగాలే మేము అడగట్లేము అన్నట్టు, ఉద్యోగాలే మాకు వద్దన్నట్టు అన్నట్లు మీరు అలా చెప్పడం అది అసెంబ్లీ సమావేశంగా అది చాలా తప్పండి. మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు ఇవ్వని పట్ల హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ మేము వెళ్తామండి. థ్యాంక్ యూ మిత్రులారా. మీ విషయం అంతా కూడా డీటెయిల్గా మాకు అర్థమైంది. ఇంకా ఎంతమంది మాట్లాడినా మోర్ ఆర్ లెస్ అదే సబ్జెక్ట్ చెప్తారు. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ
శాసనసభలో గట్టిగా నిలదీస్తాం, పోరాడతాం మీ పక్షాన. మీ యొక్క పోరాటాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. మీరు కొద్దిసేపు ఉండండి, మనం 1 o'clock ప్రెస్ మీట్ పెడదాం బయట నిలబడి. 12:40 అవుతుంది. విల్ హోల్డ్ ఎ ప్రెస్ మీట్. మీ డిమాండ్స్కు మద్దతు ప్రకటిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మాట్లాడతాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తమ్ముడు ఎర్రోల